సిద్దిపేట జిల్లా ఎండలు తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే రోడ్లన్నీ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు తమ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ సోకితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందంటూ సీనియర్ వైద్యులు భాస్కర్ రావుతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. గత 3-4 రోజుల నుంచి ఎండలు దంచి కొడతా ఉన్నాయి. ఇప్పటికీ జనాలు ఈ ఎండదెబ్బ కారణంగా కూడా కొంత సఫర్ అవుతూ ఉన్నారు. సో ఎండదెబ్బ కారణంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డాక్టర్ భాస్కర్ రావు గారు సార్, చెప్పండి, ఈ వడదెబ్బ గురించి జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రజలకు నమస్కారం. ఎండాకాలం ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ స్టేజ్కి వచ్చేసింది. అరౌండ్ 40+ ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీలైనంత వరకు బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి. అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయండి, అవసరం లేకపోతే అవాయిడ్ చేయండి. ప్రయాణాలు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి పొడిదెబ్బ రావచ్చు, సరైన ఫుడ్డు, సరైన వాటరు, అంటే ప్యూరిఫైడ్ వాటర్ కానీ అవి దొరకకుండా ఏవో తాగినప్పుడు మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. దాంతో ఏంటంటే డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ అయ్యే వరకు షాక్లకు పోయి రిస్క్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి వీలైనంత వరకు బయట తిరగడం అనేది తగ్గించుకోవాలి. ప్లస్ ఇంకొకటి, అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, ఇన్నేళ్ళ నుంచి ఈ సినారియో ఒక 10-15 ఇయర్స్ నుంచి మోషన్స్ కేసెస్ చాలా తక్కువ ఉండిండే, బట్ ఈ సంవత్సరం చాలా ఎక్కువైనాయి బికాజ్ ఆఫ్ ది ఫుడ్. ఐ థింక్ సో ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్తో ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫంక్షన్స్ వీళ్ళెవరకు అవాయిడ్ చేయండి, కొంతవరకు తగ్గించండి. ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్ ఫుడ్, వేడి ఫుడ్ తినండి. నాన్ వెజ్ తగ్గియండి. ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. మీరు అన్నట్టుగా వడదెబ్బ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? వడదెబ్బ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ రావడము, షార్ట్ ఆఫ్ బ్రెత్ రావడము, ప్లస్ యూరిన్ అవుట్పుట్ లేకపోవడం, మూత్రం సరిగా రాకపోవడము, డిహైడ్రేషన్ అయిపోయి చక్కెర వచ్చినట్టు కింద పడిపోవడం, ఇలాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటివి అనిపించినప్పుడు వీలైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉంటూ చల్లటి పానీయాలు తీసుకుంటూ, మజ్జిగ కానీ వాటర్ కానీ ప్లస్ ఎలక్ట్రోలైట్ వాటర్ కానీ తీసుకుని, ప్లస్ తడిబాట పెట్టి తుడిపించుకుంటూ కొంచెం ఉంటే ప్రికాషన్ తీసుకుంటే రికవర్ అయిపోతుంది. స్టిల్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నియర్ బై డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఏదైతే ఈ వడదెబ్బను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దు, ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ వేసవిలో కనుక 10 గంటలు దాటితే కూడా బయటకు రావద్దు. 10 గంటల లోపల బయటకు వస్తే కనుక సాయంత్రం వేళల్లో ఏమైనా పనులు చేసుకోవాలి తప్ప ఈ ఎండను చాలా నిర్లక్ష్యం చేయొద్దు. అట్లాగే ఈ సమ్మర్లో కనుక బయట ఫుడ్ కూడా తినొద్దు. తింటే దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ అయ్యి దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. సో ఇది సిద్దిపేట నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.